హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లావణ్య గారు ఏం చేశారు? ఒక డ్రగ్స్ విషయంలో కావచ్చు, రాజ్ తరుణ్ గారు, సారీ నేను అమ్మాయి గురించి ఒక సిస్టర్ లాగా నేను మాట్లాడుతున్నా, కానీ సిస్టర్ అయినా సరే తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాలి. కానీ మీరు చెప్పినట్లు లావణ్య గారిది రాజ్ తరుణ్ది అక్రమ సంబంధం కాదు కదా. సరే, లావణ్య గారిది రాజ్ తరుణ్ గారిది అక్రమ సంబంధం కాదు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. మరి మస్తాన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మస్తాన్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు జరుగుతుంది రాజ్ తరుణ్ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, అంటే మీ మీడియా వాళ్ళు కూడా అంటే అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ ఫోకస్ తీసుకొని, ఎందుకంటే అవతలలో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి. నేను ఫీమేల్ని కదా, నాకు న్యాయం జరుగుతుంది, మీడియా వాళ్ళు నేను చెప్పింది నమ్ముతారు, డిపార్ట్మెంట్ నేను చెప్పింది నమ్ముతారు, సెంటిమెంటల్గా వాళ్ళని ఫూల్స్ చేసేసి ఆ అమ్మాయికి ఒక అలవాటు ఉంది, మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అలవాటు చేసి ఆ వీడియోలు తీసి. సార్ మీరు అసలు అంటే ఎలా మాట్లాడుతున్నారంటే మీరు వన్ సైడెడ్గా మాట్లాడుతున్నట్లు. అందరికీ కలిపి చెప్తున్నా, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉండే ప్రూఫ్లు మీ దగ్గర ఉంటే, మా దగ్గర ఉండే ప్రూఫ్లు మా దగ్గర ఉంటాయి. మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అంటే మా దగ్గర ఏం లేక కాదు, అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే, చాలా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే సాక్షులను కూడా తీసుకొచ్చి ముంగ మీడియా ముందు నిల్చోబెట్టి ఎప్పిస్తాను నేను. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్, ఈ గెస్ట్ గురించి చెప్పాలి అంటే వివాదాలకి చాలా దూరంగా, సోషల్ సర్వీస్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన కాంట్రవర్షియల్సే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సూర్యాబాయ్ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సూర్యాబాయ్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. యా, ఎప్పుడు వచ్చినా కానీ అలా కళకళకళలాడుతూ ఆ గోల్డ్ అంతా వేసుకొని రావాలా? ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అన్నారు కదా. అవును, మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటాం. అంటే కళకళలాడడం వేరు, కాకపోతే ఆ బంగారం ఏంటని చెప్పి ఇక ఉంది కదా వేసుకుని. మేమేమో చిన్న చిన్న చైన్లు వేసుకొని తిరుగుతున్నాము, మీరు మాత్రం ఇంత పెద్ద పెద్ద చైన్లు వేసుకొని వస్తున్నారు. సర్లే, పోయేటప్పుడు ఇస్తావట్టు చైన్ వెళ్ళేటప్పుడు. ఓకే, ఐ థింక్ థర్డ్ ఇంటర్వ్యూ అనుకుంటా మీరు నాతో. థర్డ్ ఇంటర్వ్యూ. ఎస్, చైన్ అక్కర్లేదు, వెళ్ళేటప్పుడు ఆ రింగ్స్ ఒక 4 ఇచ్చేసి చైన్ ఇచ్చేస్తా. సరే, ఓకే, రైట్. సో ఎనీవేస్, వెల్కమ్ టు హిట్ టీవీ సూర్యాబాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. యాక్చువల్గా ఏంటంటే మిమ్మల్ని వేరే ఛానల్స్లో కూడా చూస్తున్నాను, కాకపోతే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ మీరు నాకే ఇచ్చినట్టున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మధ్యన కాంట్రవర్షియల్స్ ఎప్పుడు నడుస్తూ ఉన్నాయి, అండ్ మీవి కూడా చూస్తూ ఉన్నాను నేను, స్టేటస్లు అవి కూడా ఎక్కడ చూసినా మంచి ఫైర్, అంటే లైక్ ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఎప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి మీడియా పీపుల్తో. మీకు అంటే మీడియా పీపుల్తో కనెక్ట్ అవుతున్నారా, లేకపోతే మీడియా పీపుల్ ఏమన్నా మీకు శత్రువులుగా మారుతున్నారా? మనం ఒక్కసారి అడిగేసిన తర్వాత శత్రువులో మిత్రులు తెగించి ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే, మనం మంచి చేయాలనుకుంటున్నాం, 10 మంది తప్పు చేస్తే తప్పు అని చెప్పాలనుకుంటున్నాం. నేను ఆ మార్గం ఎంచుకున్నా కాబట్టి నాకు ఎంత నెగిటివ్గా అయినా ఎంత ఏదైనా కూడా నీ మార్గాన్ని నేను మానను. ఈవెన్ ఇప్పుడు అందరి విషయాల్లో జరుగుతున్నట్టు రేపు నా విషయంలో కూడా జరగవచ్చు. ఇలా చెప్తున్నా, ఎందుకంటే నేను ఎంత జెన్యున్గా ఉన్నా నాకు తెలుసు, అందుకోసమని నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, అండ్ ఇవాళ ప్రెసెంట్ టాపిక్ తీసుకుంటే శేఖర్ భాష. యాక్చువల్గా శేఖర్ భాష గారు రెగ్యులర్గా నా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతూ ఉంది, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే శేఖర్ భాష గారు ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రెసెంట్, లావణ్య అండ్ రాజ్ తరుణ్ గురించి. కాకపోతే ఏంటంటే రాజ్ తరుణ్ గారికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు, అండ్ అలా అని లావణ్య గారికి వ్యతిరేకి కాదు ఆయన. కాకపోతే ఏంటంటే ఒక డ్రగ్ అడిక్ట్ అని చెప్పేసి, లేకపోతే ఆ అమ్మాయి వల్ల రాజ్ తరుణ్ గారు చాలా సఫర్ అయ్యారని చెప్పేసి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే శేఖర్ భాష గారు మీకు చాలా మంచి ఫ్రెండ్ అని చెప్పేసి. అయితే ఏంటంటే మీరు వేరే మీడియాలో కూడా నేను మాట్లాడడం చూశాను. ఏంటంటే శేఖర్ భాష గారు చేసేది ఎంతవరకు కరెక్ట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆయన ఒక ఆర్జే అండ్ ఒక ఆర్టిస్ట్, మనకు తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇలాంటి వాటి గురించి ఆయన స్ట్రగుల్ అయ్యి ఆల్రెడీ ఆయన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి
స్ట్రగుల్ అయ్యి ఆయన బయటకు వచ్చేసేసి ఇప్పుడు ఈ విషయం గురించి ఇంత ఫైట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మీద గట్టిగా అటాక్ కూడా జరిగింది. అసలు దాని గురించి మీరేమంటారు? మంచి ఫ్రెండ్ ఏం కాదమ్మా నాకు. నా నువ్వే అనే మూవీలో యాక్చువల్లీ మాతో పాటు కలిసి చేశాడనమాట. ఓకే. హీరో కళ్యాణ్ రామ్ గారు, హీరోయిన్ తమన్నా గారు, తమన్నా గారి బ్యాచ్లో మేము అందరం కలిసి చేసాం. అప్పుడు ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక 2 times మాట్లాడాం అంతే. కానీ అతని వ్యక్తిత్వం అయితే చాలా మంచిది. కొన్ని డేస్ ట్రావెల్ అయ్యాం కాబట్టి, ఒక్క దగ్గర కలిసి తిన్నాం కాబట్టి మనిషి ఎలాంటి వాడో చెప్పేయచ్చు. అవును. ఎందుకంటే చాలా జెన్యున్ వ్యక్తి నాకు తెలిసినంత వరకు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు ఏంటంటే అతనికి అన్యాయం జరిగింది కాబట్టి అతను ఫైట్ చేస్తున్నాడు. మంచి ఎటువైపు ఉన్నా సరే నేను అటువైపు ఉంటా. చెడును నేను ప్రోత్సహించను. శేఖర్ భాష కావచ్చు, రాజ్ తరుణ్ గారు కావచ్చు, నేను వాళ్ళతో యాక్ట్ చేశాను కాబట్టి నాకు వాళ్ళ గురించి తెలుసు. ఎస్, యాక్చువల్గా మీరు కూడా ఒక ఆర్టిస్టే కాబట్టి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో చాలా మంది మీకు మంచి సన్నిహితులే ఉంటారు. అండ్ మీ యాటిట్యూడ్ ప్రకారం చూసినా కానీ, అంటే మీరు సోషల్ సర్వీస్ వైజ్గా కానివ్వండి, లేకపోతే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అనేసరికి ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరికీ కూడా బాగా తెలుసు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే మీకు రాజ్ తరుణ్ తెలిసి ఉండొచ్చు కానీ ఓకే లావణ్య గారు తెలిసే ఛాన్స్ అయితే నాకు తెలిసినంత వరకు లేదు. కాకపోతే ఏంటంటే వన్స్ వివాదాల చుట్టూ ఇప్పుడు ఆవిడ తిరుగుతూ ఉన్నారు, ఆవిడ నలుగుతూ ఉన్నారు ఒక పక్క, కానీ ఎవరు కూడా ఆవిడ వైపు మాత్రం మాట్లాడట్లేదు. సో అసలు వన్స్ లావణ్య గారి వీడియోస్ అన్ని మీరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి అసలు మీకేం అర్థమైంది? అమ్మా, తప్పు ఎక్కడున్నా సరే తప్పని చెప్పాలి, ఉప్పు ఎక్కడున్నా సరే ఉప్పు అని చెప్పాలి. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు నాకన్నా బాగా మీకే తెలుసు, మీడియా తప్పులు మీకే తెలుసు. లావణ్య గారు ఏం చేశారు ఒక డ్రగ్స్ విషయంలో కావచ్చు, రాజ్ తరుణ్ గారు, సారీ నేను అమ్మాయి గురించి ఒక సిస్టర్ లాగా నేను మాట్లాడుతున్నా, కానీ సిస్టర్ అయినా సరే తప్పు చేస్తే ఎవరైనా శిక్షించాలి అనేది నా డ్రీమ్. నేను అదే పెట్టుకున్నాను అనమాట. లావణ్య గారు, రాజ్ తరుణ్ గారు ఓకే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి అదో ప్యాషన్ అయిపోయింది. ఒక్కరు సరిపోవట్లే. ఈవెన్ అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు. డబ్బులు తీసుకోవడానికి ఒకరు, దాని తర్వాత ఎంజాయ్ చేయడానికి ఒకరు. ఇలా ఈ అక్రమ సంబంధాలు అనేటివి చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తున్నాయి. అందులోన మెయిన్ ఎవరైతే ఫోకస్ ఫేమ్లో ఉన్నారో వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలో తెలియనప్పుడు మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్లు లావణ్య గారిది రాజ్ తరుణ్ది అక్రమ సంబంధం కాదు కదా? సరే, లావణ్య గారిది రాజ్ తరుణ్ గారిది అక్రమ సంబంధం కాదు, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. మరి మస్తాన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మస్తాన్ గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎందుకు? ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడం ఎందుకు? రాజ్ తరుణ్ ఒక్క సరిపోవడం మీకు? యాక్చువల్గా ఏంటంటే బిగినింగ్లో ఈ మస్తాన్ సాయి అనే పర్సన్ అసలు లేరు. కాకపోతే ఏంటంటే మన దగ్గరికి మన శేఖర్ భాషా గారు వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్స్తో సహా తీసుకొని రావడం వల్ల ఏంటంటే ఈ మస్తాన్ సాయి అండ్ లావణ్య గారి రిలేషన్ అండ్ ఈ కాల్ రికార్డింగ్స్ వల్ల ఇవన్నీ బయటకు రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఒక లేడీగా ఇంకొక లేడీ గురించి మాట్లాడకూడదు కాబట్టి దీని విషయంలో నేను ఎక్కడ కూడా మాట్లాడను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఏదో వాళ్ళ లైఫ్లో ఏవో జరుగుతున్నాయి. కాకపోతే బయటకు వచ్చి శేఖర్ భాషా గారు కూడా ఇంతగా స్పందించడం దాని గురించి అసలు మీరేమంటారు? ఎందుకు స్పందించాయంటే అన్యాయం జరుగుతుందమ్మా. అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి న్యాయం వైపు తీసుకెళ్లాలని చెప్పి అతను పోరాటం చేస్తున్నాడు. మంచి వైపు ఉన్నాడు కాబట్టి నేను కూడా అతని తరపున మాట్లాడుతున్నా. నాకు లావణ్య గారి మీద నాకేం పగలేదు. యాజ్ ఏ సిస్టర్ నేను అలానే భావిస్తాను. నేను ఎందుకు అవసరం ఏంటమ్మా? మస్తాన్ భాష కావచ్చు, మస్తాన్ సాయి కావచ్చు, వీళ్ళతో ఎందుకు ఇల్లీగల్ రిలేషన్షిప్? సరిపోడా? రాజ్ తరుణ్తో అన్ని సంవత్సరాలు ఉన్నావు. ఇంకో విషయం, రీసెంట్లీ 3-4 months నుంచి మేము విడిపోయామని అంటుంది. నాకు తెలిసినంత వరకు 3 years అవుతుందని నేను విన్నా. 3 years నుంచి వాళ్ళిద్దరూ లేరు. రాజ్ తరుణ్ గారు చెప్తున్నారు. యాక్చువల్గా మేడం ఏం చెప్తున్నారంటే మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్ మధ్యలో రావడం వల్ల, ఇప్పుడు రీసెంట్ పిక్చర్లో తనే హీరోయిన్ కాబట్టి ఆవిడ అడిక్ట్ అవ్వడం వల్ల నన్ను రాజ్ దూరం పెట్టాడు అని చెప్పేసి మేడం చెప్తున్నారు. సరే, ఎడిక్ట్ ఎందుకు అయ్యాడు? మీరు కరెక్ట్ ఉంటే, నువ్వు కరెక్ట్ ఉంటే అతను ఎందుకు వేరే వాళ్ళకి ఎడిక్ట్ అవుతాడు? మీరు కరెక్ట్ లేరు కాబట్టే కదా. ఎవరికైనా ఓపిక అనేది ఉంటుంది. చలో నేను డబ్బులు ఇచ్చేస్తున్నా,
కార్ ఇప్పించేసా, నీ లిమిట్స్లో నువ్వు ఉండాలి. నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి నన్ను కాదని చెప్పి నువ్వు వెళ్ళిపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు కదా. కాకపోతే ఏంటంటే లివింగ్లో ఉన్నారు 11 సంవత్సరాల నుంచి అని చెప్పేసి చెప్తున్నారు, కానీ ఆవిడ క్లియర్గా చెప్తున్నారు మా ఇద్దరికి పెళ్లి కూడా అయింది అని చెప్పేసి. అది పెళ్ళి అయింది అని చెప్తే సరిపోదు కదా, దానికి ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఏమైనా షో చేసిందా? ఎవిడెన్స్ అంటే ఏవో సమ్ ఫొటోస్ ఏవో చూపించారు. ఫొటోస్ అమ్మ ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత, ఒక ఫేమ్లో ఉన్న తర్వాత, ఇప్పుడు నేను కూడా ఉన్నా, నేను 10 మందితో ఫోటోలు దిగుతుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లోజ్గా ఇండస్ట్రీ అంటే మీకు తెలియదు ఏముంది, అలా దిగినంత మాత్రాన పెళ్ళి అయిపోయినట్ట. పెళ్ళి అంటే పూలదండలు ఉండాలి, అండ్ వాళ్ళు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారో సర్టిఫికేట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ అన్నీ పక్కన పెడితే అమ్మ, ఇప్పుడు జరుగుతుంది రాజ్-తరుణ్ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, అంటే మీ మీడియా వాళ్ళు కూడా అంటే అమ్మాయి వచ్చింది కదా అని చెప్పి ఎక్కువ ఫోకస్ తీసుకొని, ఎందుకంటే అవతలలో కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, దయచేసి తప్పొప్పులు కనుక్కోండి. ఎందుకంటే రేపొద్దున ఎవరి విషయంలో అయినా అలా జరగవచ్చు. ఒక అమ్మాయి వచ్చింది కదా అంటే సెంటిమెంట్కు పడిపోకుండా, వ్యూస్ కోసం ఎక్కువ చూపించకుండా దయచేసి తప్పొప్పులు కనుక్కొని చూపిస్తే బాగుంటుందని నా ఆలోచన. శేఖర్ భాషను కొట్టడానికి అసలు ఎందుకు అతను కొట్టిందో నాకే అర్థం కావట్లేదు. యాక్చువల్గా శేఖర్ భాష గారు ఏం చెప్తున్నారు, నేను క్లియర్గా అడిగాను ఆయన్ని, మిమ్మల్ని ఆవిడే కొట్టారు అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటున్నారు అని చెప్పి. అంటే ఆయన శేఖర్ భాష గారు చెప్తున్నారు, నేను వన్స్ స్టూడియో నుంచి బయటకు వచ్చేసరికి ఆవిడ 3 మనుషులతో కాపు కాసి నుంచుని ఉన్నారు నైట్ 12 గంటలకి అని చెప్పేసి. మీకు తెలుసా ఆ విషయం? తెలుసు, నేను కూడా విన్నాను, న్యూస్లో కూడా అదే చెప్తున్నారు కదా, తెలుసు, నేను విన్నాను. కానీ ఎందుకు ఇట్లా ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏంటి, ఇదంతా చేయడం ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఇండస్ట్రీ వ్యక్తులు ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఫోకస్ ఉన్నారో వాళ్ళు చేసినవన్నీ మర్చిపోతారు, వాడిని పట్టుకొని లాగి అంతా రచ్చ 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 చేసి అదొక 10 రోజులు నడుస్తుంది టాపిక్, 10-15 రోజులు రైట్ అయిపోతుంది. కానీ అదేంటో సార్, మనం ఆల్మోస్ట్ మేలో ఒకసారి మనం ఇంటర్వ్యూ చేసాం ఇద్దరం, పవిత్ర గారు చందు గారు గురించి టాపిక్ మీద చేసాము. అండ్ మళ్ళీ సేమ్ అగైన్ ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ గురించి, డ్రగ్స్ రిలేటెడ్ దాని గురించే చేయాల్సి వస్తుంది. అంటే ఒక మంచి టాపిక్ గురించి మనం చేయడానికి కుదరట్లేదు. ప్రతిసారి కూడా కలిసినప్పుడల్లా ఇలాంటి టాపిక్స్ మీద మనం ఇంటర్వ్యూస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అంటే సమాజంలో ఎక్కువ ఇలాంటివే జరుగుతున్నాయి అంటారా? మా సమాజంలో 100కి 99% అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల, దాన్ని కొవ్వు అంటారా లేకపోతే ఇంకేమంటారా, కామం అంటారా, ఏందో తెలియదు, కానీ లాస్ట్కి అన్నీ అయిపోయిన తర్వాత ఫోకస్ చేయాలి అంతే, ఆ వ్యక్తిని ఫోకస్ చేయాలి, బదలాం చేసేసేయాలి. నేను ఫీమేల్ని కదా, నాకు న్యాయం జరుగుతుంది, మీడియా వాళ్ళు నేను చెప్పింది నమ్ముతారు, డిపార్ట్మెంట్ నేను చెప్పింది నమ్ముతారు, సెంటిమెంటల్గా వాళ్ళని ఫూల్స్ చేసేసి ఏడవడం, ఇవన్నీ చెప్పడము, దాన్ని మీడియా వాళ్ళు ఫోకస్ చేయడము, అవతల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అది ఆలోచించండి. నిజాలు తర్వాత నిజాలు తెలుసుకున్నా కూడా లాభం లేదు, ఇజ్జత్ పోయిన తర్వాత. దయచేసి చెప్తున్నా, ఒక అమ్మాయి వచ్చి ఇది అంటే దయచేసి ఫోకస్ చేయకండి. అందులో వాస్తవాలు అవాస్తవాలు ఎన్ని ఉన్నాయో చూసి అప్పుడు చూపించండి. ఎంత స్ట్రగుల్ అయ్యాడో రాజ్-తరుణ్. ఓకే, రాజ్-తరుణ్ అంటే నేను రాజ్-తరుణ్కి యాటిట్యూడ్ ఎక్కువ, ఇది ఒప్పుకుంటా నేను. ఎందుకంటే యాటిట్యూడ్ ఎక్కువ, కానీ ఇలా వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చిందంటే, అక్కడ ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్న ఆమెను వదిలేసి వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చిందంటే, ఈ అమ్మాయి తిను ఏ తప్పు చేస్తే ఉండాల్సి వచ్చిందో ఏంటో ఇక మీకే వదిలేస్తున్నా. అంటే ఇప్పుడు మీరేమంటారు, రాజ్-తరుణ్ మాల్వి మల్హోత్రా గారితో ఉండడం కరెక్ట్ అని చెప్పేసి అంటున్నారా? అమ్మా, రాజ్-తరుణ్ ఉన్నాడో లేదో మనకు తెలియదు పూర్తిగా. ఎంతసేపు రాజ్-తరుణ్నే తీసుకొస్తారు తప్ప, శేఖర్ భాషనే తీసుకొస్తారు తప్ప, ఈ లావణ్య మస్తాన్ గురించి మీరు ఎందుకు తీసుకురావట్లేదు? అది ఎందుకు ప్రశ్నించట్లేదు మీ మీడియా? అంటే మర్చిపోయారా, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఏమని తీసుకున్నారా, లేకపోతే ఏంటి అసలు? వాళ్ళ దగ్గర మేము డబ్బులు ఎందుకు తీసుకున్నాం? మరి ఇప్పుడు తప్పు ఎక్కడ ఉందో అక్కడ చూపించకుండా ఊకే రాజ్-తరుణ్ వీళ్ళను ఇలా గుంజడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా ఏం లేదు, అందరి మీద అక్కడ ఫోకస్ జరుగుతుంది. మీరు చూస్తే మీడియాలో అటు రాజ్-తరుణ్ గారు అనేవాళ్ళు అసలు మీడియా ముందుకు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
శేఖర్ భాష గారు పిలవగానే పాపం మీడియా ముందుకు వస్తున్నారు, అసలు ఏం జరిగింది అన్నది మినిట్ టు మినిట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం లావణ్య గారు కూడా అలాగే వస్తున్నారు. ఆ మస్తాన్ సాయి అనే పర్సన్ రావట్లేదు. అండ్ రీసెంట్ గా మీరు చూస్తూనే ఉండుంటారు కదా, ఇంకొక పర్సన్ మీడియా ముందుకు వచ్చారు, ప్రీతి అని చెప్పేసి, నాకు లావణ్య గారు డ్రగ్ అడిక్ట్ చేశారు నన్ను అని చెప్పి. సో మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, మేము వాళ్ళ దగ్గర ఏదో డబ్బులు తీసుకున్నాం అని మాట్లాడితే ఎలా చెప్పండి? ప్రతి రాస్తారునే ఫోకస్ చేసి అతన్నే చూపిస్తుంటే అందుకు అడుగుతున్నాను నేను. మాకేమి ఇవ్వలేదు సార్, ఎస్పెషల్లీ మా హిట్ టీవీకి అయితే ఏమి ఇవ్వలేదు. నాకు ఒకటి అర్థం కాక అవుతాను, ఎందుకు ఇలా ఈ డ్రగ్ అలవాటు అయిపోయి ఇలా మొత్తం మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అసలు తెలియకుండా అయిపోతుందా? మీ ఫ్రెండ్సే కదా సార్ అందరూ, మీకే తెలియాలి. నా ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు? నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక మూవీ చేసాం, నటించాం, అక్కడి వరకే అంతే. దాని తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు మా ఫ్రెండ్స్ అని మీరు ఎట్లా అంటారు చెప్పండి? ఇండస్ట్రీలో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఇండస్ట్రీలో వాళ్ళ గురించి డ్రగ్ టాపిక్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎవరో నలుగురు తప్పు చేశారని టోటల్ ఇండస్ట్రీని అయితే తప్పని చెప్పలేము. ఎందుకంటే చాలా డిసిప్లైన్డ్గా చాలా డీసెంట్గా ఉండే పీపుల్ ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే తులసివనంలో గంజాయి మొక్కలు అన్నట్టు అంతమందిలో 2-3 ఉన్నా కానీ మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదు. అండ్ కాకపోతే ఈ డ్రగ్ అడిక్ట్స్ లో మీ ఫ్రెండ్స్ కొంతమంది కూడా బయటపడ్డారని విన్నాను. మా ఫ్రెండ్స్ ఎవరమ్మా తల్లి, నేను ఇందాకనే చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీతో నేను ఇంటర్వ్యూ ఇప్పుడు ఇచ్చాను, నెక్స్ట్ మళ్ళీ కాల్ ఉండదు, ఏదో ఒక టాపిక్ చేసి తప్ప నెక్స్ట్ కాల్ ఉండదు. అవును, అన్నంత మాత్రాన మీరు నేను కలిసి చేసినట్టు కాదు, ఓకేనా? ఒకటి ఏంటంటే నేను న్యాయం వైపు నిలబడే వ్యక్తిని నేను. ఓకే, అన్యాయం ఎవరు చేసినా కూడా నేను చెప్పే వ్యక్తిని. ఎందుకంటే నేనేందో నాకు తెలుసు. నన్ను కూడా ట్రోల్స్ చేయాలి, ఏదో ఒక దాంట్లో ఇరికియాలి, ఎట్లయినా సరే ఒకటి బయటకు తీయాలని చెప్పి చాలా మంది చూస్తారు. అయినా నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోయింది కదా, ఎవరైతే ఫేమ్లో ఉన్నారు వాడిని లూ పాయింట్స్ ఏది తీద్దామా, వాడిని ఎలా బదలాం చేద్దామా, జనాలకి ఈ రోజు కాకపోతే రేపు తెలిసిపోతుంది. ఎందుకంటే అరే ట్రెండింగ్లో ఉన్నాడు కదా, ఇంత తొక్కడానికి ట్రై చేసినా తెలిసిపోతుంది. ఎంత బదలాం చేయాలన్నా ఎంత ఏది చేసినా కూడా వేస్ట్. ఇప్పుడు ఇంతకీ ట్రెండింగ్ లో రాస్తరుణ్ ఉన్నారా, లావణ్య ఉన్నారా, శేఖర్ భాష ఉన్నారా? వీళ్ళ ముగ్గురులో ఎవరు తొక్కడానికి ట్రై చేస్తున్నారు సార్? నాకు తెలియక అడుగుతున్నాను. ఈ శేఖర్ భాష అని ఇక మీకు తెలియదు ఏమని చెప్పమ్మా. ఇప్పుడు నాకు మీ నోటితో చిన్న మాట, ఆడవాళ్ళకి ఎక్కువ పవర్స్ ఉన్నాయి అని ఇప్పుడు చట్టం అదొక మొండిగా ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. మాకు చాలా పవర్స్ ఉన్నాయి, మేము ఏ తప్పు చేసినా కూడా మేము జర్ర ఏడిస్తే జర్ర ఇట్లా అంటే అయిపోతుంది, కానీ అయిపోదు. ఆడోళ్ళకి ఎంత పవర్స్ ఉన్నాయో మగోళ్ళకి కూడా అన్నే పవర్స్ ఉన్నాయి. ఆడోళ్ళు మగోళ్ళకి ప్రాబ్లం చేస్తే మగవాని ఉసురు తగులుతుంది. ప్రతి ఒక్కరు ఏమంటారు, అయ్యో ఆడదాని ఉసురు తగులుతారు అంటారు కదా, అంటే మగవాళ్ళ ఉసురు తగలదా? 100% తగులుతుంది. ఎవరు తప్పు చేసినా కూడా తగులుతుంది. అరే అట్లెట్లా ఒకంతో ఉన్న తర్వాత ఒకంతో ఇంత అయిన తర్వాత వేరే వాళ్ళతో ఇట్లా పెట్టుకోవడం ఏంది? సరే పెట్టుకున్నది పక్కన పెట్టేసేయండి, అవన్నీ వాస్తవాలు అవాస్తవాలు అవన్నీ పక్కన పెట్టేసేయండి. అవి పక్కన పెట్టేసి డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. చిన్న ఏజ్లో ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోవడం ఏంది అసలు? సరే అక్రమ సంబంధాలు అనేవి కొంచెంసేపు పక్కన పెట్టేద్దాం. రాస్తరుణ్, లావణ్య, ఈ శేఖర్ భాష, మస్తాన్ సాయి వీళ్ళందరినీ పక్కన పెడదాం. అసలు ఈ డ్రగ్స్కి ఎందుకు అలవాటు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అందులో మెయిన్ ఫస్ట్ రివీల్ అవుతుంది ఇండస్ట్రీ వాళ్ళు. వేరే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళు రివీల్ అవ్వట్లే. మెయిన్ ఫోకస్ ఇండస్ట్రీ వ్యక్తులు, ఫేమ్లో ఉన్న వ్యక్తులు, ఇక ఏదో ఒకటి వీళ్ళే బయటకు వస్తారు. బయట చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి ఆ అమ్మాయి అలవాటు చేసుకోకుండా, ఆ అమ్మాయికి ఒకే అలవాటు ఉంది, మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయికి అలవాటు చేసి ఆ వీడియోలు తీసి, ఇది ఎంతవరకు కరెక్టు? నాకు ఆడవాళ్ళ మీద ఏం పగలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఈ మధ్య ఎక్కువ ఎందుకంటే నాలాగా ఎంతోమంది చెప్పాలనుకుంటున్నారు మీడియా ముందు, వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లే. నాకు వస్తుంది నేను చెప్తున్నా, ఆపర్చునిటీ ఇస్తామని చెప్తే 100 మంది వచ్చి నిలబడతారు మీ స్టూడియో ముందు. దేనికోసం సార్? విషయాలన్నీ బయటపెట్టడానికి కాదు, ఆడోళ్ళది తప్పు ఉందని తెలిసిన వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు సార్? మీరు ఆడవాళ్ళది అని చెప్పేసి చెప్పకూడదు, కొంతమంది ఆడవాళ్ళది. సారీ, కొంతమంది ఆడోళ్ళే, నేను అందరినీ అనట్లే, కొంతమంది. ఇప్పుడు నేను చూడండి ఇందాక ఇండస్ట్రీ పీపుల్ గురించి మాట్లాడుతూ ఎంత క్లారిటీగా చెప్పాను. ఇప్పుడు అమ్మ, ఆడవాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, మగవాళ్ళు కూడా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే, కొందరిని మాత్రమే అంటున్నాను నేను. అది ఈ ఫస్ట్ ఇల్లీగల్ రిలేషన్షిప్ మానుకోవాలి.
ఒకరికే ఫిక్స్ అయిపోవాలి, నచ్చకపోతే విడిపోవాలి. ఇంతకుముందు చెప్పిన వరుసలాగానే ఉండొచ్చు, ఇవి చందు టాపిక్ వరుసలాగానే ఉండొచ్చు. ఒకటి ఏంటంటే వచ్చి ఏడవగానే వాళ్ళ కేసు తీసుకొని అవన్నీ చూపించకుండా దయచేసి నిజాలు కనుక్కొని చూపిస్తే చాలా బాగుంటుంది. ఇంకో విషయం, నాకు తెలిసినంత వరకు లావణ్యనే ఎక్కువ టూ మచ్ చేసేసింది, అది అందరికీ తెలుసు. చాలా టూ మచ్ చేసింది. టూ మచ్ చేసినంత మాత్రాన ఏం లాభం? ఇప్పుడు నిజాలు బయట పడ్డాయి కదా, ఎంతమంది ఏమనుకుంటున్నారు తెలియదా? సార్ ఇప్పుడు సూర్యాబాయి చెప్పడం వల్ల, శ్వేత చెప్పడం వల్ల అక్రమ సంబంధాలన్నీ సక్రమ సంబంధాలుగా మారవు. అండ్ చేసే పనులన్నీ కూడా ఎవరు మానుకోరు. మన ముందు అందరూ మంచివాళ్లే, కాకపోతే వాళ్ళ వెనకాలకు వెళ్ళి చూస్తే వాళ్ళ డార్క్ సీక్రెట్స్ అనేవి బయటకు వస్తాయి. కాకపోతే ఏంటంటే రాజ్ తరుణ్ లాంటి ఒక మంచి హీరో బ్యాక్గ్రౌండ్ ఇంత భయంకరంగా ఉందని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కాకపోతే ఏంటంటే ఒకనొక సందర్భంలో నేను లావణ్య గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా కానీ లావణ్య గారు షీఈస్ వెరీ సాఫ్ట్ పర్సన్ అన్నట్లుగానే మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే వన్స్ శేఖర్ గారు వెలుగులోకి తెచ్చిన కొన్ని నిజాల వల్ల వాట్ ఈజ్ లావణ్య అనే దాని గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అండ్ మీ దగ్గరికి వస్తే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఎస్ ఏదైనా కానీ సమాజంలో జరిగేవన్నీ కూడా ఇలాంటివి చేంజ్ అవ్వాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మీరు ఒక్క లావణ్య గారిని ఫోకస్ చేసి చెప్పట్లేదు. నాకేం అవసరం అమ్మా? ఇప్పుడు లావణ్య గారిని ఫోకస్ చేస్తే మీరు నాకు ప్రైజ్ మనీ ఇస్తారా? రాస్తారు చేస్తే నాకేం ప్రైజ్ మనీ ఇస్తారా? ఏమి ఇవ్వరు కదా. ఇప్పుడు సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. దాని గురించి మీరు పిలిచారు, సారీ ఇంటర్వ్యూ సార్ అన్నారు, నేను ఇట్లాంటివి ఏమైనా అయితే ముందు నేనే ఉంటా, ముందంజలో నేనే ఉంటా మాట్లాడడానికి. నాకేం ఫరక్ పడదు, నేనేం భయపడను కూడా, ఉన్నట్టు మాట్లాడేస్తా. సమాజంలో ఇవన్నీ జరగకపోతే ఈ ఇన్సిడెంట్లు జరగవు. సో టాపిక్ అంతా చాలా హాట్గా జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న కొంచెం డైవర్ట్ చేద్దాము. ప్రైజ్ మనీ అనేది మాట్లాడుతున్నారు. ప్రైజ్ మనీ దగ్గరకు వచ్చేసరికి నాకు ఒక విషయం గుర్తొచ్చింది సడన్ గా మీ గురించి. బిగ్ బాస్ నుంచి ఏవో కాల్స్ వచ్చినాయి అని విన్నాను. ఏదో కొంతమంది అనుకుంటారు, కొంతమంది పుకార్లేనా? నిజాలని గట్టిగా తెలిసింది నాకు. నిజాలైతే మంచిదే కదా, ముందే మనం చెప్పుకోవడం ఎందుకు? ముందే మనం చెప్పుకోవడం ఎందుకు? నిజాలైతే చాలా ముందే మనం చెప్పుకోవడం ఎందుకు అంటున్నారంటే 80% వరకు నిజాలే అనుకోవచ్చు. ఇక చూద్దాం, మన చేతిలో ఏముంది. ఇప్పుడు ఎట్లా అంటే కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత కూడా ఆ రోజు ఏదో ఒక ప్రాబ్లం అయ్యి టెక్నీషియన్స్ ఏదో ప్రాబ్లం అక్కడ నుంచి జరిగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనము బిగ్ బాస్ గేట్ ముందు వెళ్ళి గేట్ ఓపెన్ అయిన తర్వాత నాగార్జున గారు పిలిచినప్పుడే మనం బిగ్ బాస్ లో ఉన్నట్టు. 100%, 99% చేతిలో పట్టుకున్నా కూడా 1% మనం వెళ్ళలే అంటే కానట్టే. అందుకు ముందే ఏమి చెప్పుకోకూడదు, జరిగిపోతుంటది అంతే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మన టాపిక్ లోకి వస్తే లైక్ అంటే ప్రీతి గారు అనే ఇంకొక పర్సన్ రీసెంట్ గా ఒక 1 వీక్ నుంచి ఆవిడ గురించి మీడియాలో పెద్ద ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు దాని గురించి చెప్పండి మీరు. చర్చ జరుగుతుంది, మీడియా వాళ్ళు ఇంత ఉంటే ఇంత చూపిస్తారు. ఒకటి లావణ్య గారు డ్రగ్స్, మీరు ప్రతిసారి మీడియా వాళ్ళు ఇంత ఉంటే ఇంత చూపిస్తారని చెప్తూనే ఉంటారు కాబట్టి చెప్తున్నానమ్మా, నాకేం పగేం లేదు. సరే లావణ్య గారు ఓకే డ్రగ్స్ అలవాటు చేసింది, ఓకే ఆ అమ్మాయి చిన్న పిల్ల, సమ్ 20-21 ఇయర్స్ అనుకుంటా. ఐ థింక్ 22 ఇయర్స్. మనం ఏంటంటే పూర్తిగా మనం చూడలేదు లావణ్య గారు మరి అది అలా అలవాటు చేశారో లేదో, అది రూమరో మనకు పూర్తి విషయాలు తెలియదు. అండ్ లావణ్య గారు చేయకపోతే వెల్ అండ్ గుడ్, చేస్తే మాత్రం చాలా తప్పు. ఎందుకంటే మనం నాశనం అయిపోతున్నామని మనకు తెలుసు. అలాంటప్పుడు పక్కన వాళ్ళని కూడా నాశనం చేయాలనుకోవడం చాలా తప్పు. దీన్నైతే చేయకపోతే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా, చేస్తే మాత్రం నేను ఖండిస్తున్నా. ప్రీతి గారేమో కంప్లీట్గా లావణ్య గారే తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే లావణ్య గారు ఏమంటున్నారంటే, నేను ఒక సిస్టర్ని ట్రీట్ చేసినట్టే తనని ట్రీట్ చేసి తనకు ఆశ్రయం ఇచ్చాను, అంతా చేశాను అని చెప్పేసి లావణ్య గారు చెప్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరి మాట మీరు నమ్ముతున్నారు? అమ్మా ఆ పిల్ల అయితే చిన్న పిల్ల, ఒకటి చిన్నపిల్ల అయితేనే డ్రగ్స్ తీసేసుకుందా సార్? చెప్తాను ఒక విషయం. ఒకటి ఏంటంటే ఇప్పుడు పక్కన నేర్పించేటోళ్ళు ఉంటే, అంటే ఆ అమ్మాయి అని నేను అనట్లేదు, లావణ్య గారు అని అనట్లేదు, నేను ఈ అమ్మాయిని కూడా నేను అనట్లేదు. పక్కన నేర్పించేటోళ్ళు ఉంటే దేవుని కూడా ఖరాబ్ చేయొచ్చు. మనం కుళ్ళ మాట చెప్తున్నా, దేవుడు కూడా తప్పు చేస్తాడు. తను ఇలా నేర్పించి ఉండకపోతే చాలా సంతోషం నాకు. సరే తను నేర్పిస్తే తినేలా నేర్చుకుంటుంది ఒకవేళ, అంటే మనకంటూ ఒకటి ఉండాలి కదా. అదే కదా, ఇప్పుడు చిన్న కిడ్ అయితే ఏం కాదు కదా, చిన్న పాప అయితే కాదు కదా, 15 years 16 years పాప కాదు కదా. 15 years 16 years ఉన్న వాళ్ళని కూడా పాప అన్నారు సార్. 4-5 years అనుకోండి పాప అంటారు. సో డెఫినెట్లీ 20+ కాబట్టి ఆ అమ్మాయికి కూడా అవగాహన ఉంటది.
అవగాహన ఉండుంటుంది. తను ఒకవేళ నేర్పిస్తే తినేలా నేర్చుకుంటుంది. మనకి ఏ విషయం క్లారిటీగా తెలియదు కాబట్టి లావణ్య గారిని ఏం అనలేం. లావణ్య గారు ఇలా నేర్పించకపోతే చాలా హ్యాపీ. నేను నేర్పిస్తే మాత్రం ఇట్స్ నాట్ కరెక్ట్. సార్ ఇప్పుడు లావణ్య గారు, ప్రీతి గారు వీళ్ళందరి గురించి మాట్లాడితే ఇప్పుడు ప్రజెంట్ చూస్తే డ్రగ్స్ గురించి ఎక్కడ చూసినా కానీ ఈవెన్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా మంది, ఇప్పుడు కాలేజెస్ నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీ పర్సన్స్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు డ్రగ్స్ గురించి చాలా మాట్లాడుతున్నారు. లైక్ అంటే డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి చాలా మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా? నాకెవ్వరు లేదమ్మా, అలాంటి ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు అసలు తాగుడు అన్నా కూడా నాకు నచ్చదు, సిగరెట్ స్మోక్ అన్నా కూడా నాకు నచ్చదు. అలాంటి వాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటా. నేను ఈరోజు ఇంత గర్వంగా మాట్లాడుతున్నా, గర్వం మీన్స్ ఉన్నట్టు చెప్తున్నా. మిమ్మల్ని అందరూ హైదరాబాద్ ఓల్డ్ సిటీ సూర్యాబాయి అని బ్రాకెట్ లో రౌడీ షీటర్ అని కూడా చెప్తారు. వాళ్ళు ఏదో పెట్టుకుంటారమ్మా తమ్మేల కోసం. వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం రౌడీ షీటర్ అవుతానో చెప్పు? కాదా సార్? ఎందుకు అవుతానమ్మా చెప్పండి మీరే. ఇప్పుడు మీరు ఏదో తమ్మేలు పెట్టుకున్నంత మాత్రాన నేను అయిపోను కదా. వాళ్ళ ఇష్టం అమ్మా అది. నేను ఏదన్నా అన్యాయం జరిగితే స్పందించడానికి నేను ముందుంటా. నా పేరు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. పిలిస్తే నేను పలుకుతా. తప్పుంటే తప్పని చెప్తా, ఒప్పుంటే ఒప్పు అని చెప్తా. మనకు ఎవరినో వాడుకొని ఎవరిదో ఏదో చేసి అది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ టాపిక్ గురించి వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏంటంటే నాకు ఆ అమ్మాయి పరిచయం కాదు, వాళ్ళే నాకు శత్రువులేం కాదు, లేకపోతే నాకు తెలిసిన పీపుల్ కాదు. ఆ టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఈ డ్రగ్స్కు ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు, మీరు చెప్పింది కరెక్టే. డ్రగ్స్ కనే కాదు ప్రతి దానికి ఇప్పుడు బాగా నడుస్తున్న మన ప్రపంచంలో అక్రమ సంబంధాలు, 2 డ్రగ్స్, టీనేజ్ గంజాయి, తాగి మర్డర్లు చేసుకోవడం, తాగి రేపులు చేయడం. ఈ సిస్టమ్ మార్చాలండి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని బెయిల్ ఇవ్వద్దు. ఏ సెలబ్రిటీ ఉన్ని ఎవరన్నా ఉండని, డ్రగ్స్ వల్ల వాళ్ళు ఏం ప్రవర్తిస్తున్నారు, ఎంత నష్టలో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళని తీసుకెళ్ళి రేప్ చేసినా కూడా తెలియదు వాళ్ళకి. నేను విన్నంత ప్రకారం అంత మత్తులో ఉంటారు. ఇలాంటి చెడు అలవాట్లకు ఎందుకు యూత్ ఈ మధ్య ఇట్లా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నాకైతే ఏ అలవాట్లు లేవు. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళని దగ్గర కూడా రానియా, వాళ్ళ నీడ కూడా తాకనే. నేను మాడితే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే సార్ ఏదైనా కానీ మార్పు అనేది వాళ్ళంతటా వాళ్ళకే రావాలి. కొన్ని మార్పులు మనం ఒక చిన్న విషయం, లావణ్య గారు ఆమెనే నేర్పించిందంటే ఆమె నేర్పిన చిన్న ముల్లివేం కాదు కదమ్మా. ఒక చిన్న మాట అంటున్నా, ఆమె నేర్పిస్తే నువ్వెట్లా నేర్చుకుంటావు? నీకంటూ ఒకటి అది ఉండదా, మైండ్ ఉండదా? ఆమె మీద ఇప్పుడు ఒకటి ఆమె ఏదో అందులో గోయిలో పడితే నువ్వు కూడా పడతావా? అలా అని చెప్పి ఆమెను కూడా బ్లేమ్ చేయొద్దు. లావణ్య గారిని కూడా తప్పొప్పులు ఏందో వాళ్ళిద్దరికీ తెలుసు, పైన దేవునికి తెలుసు. మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దండి. ఒకవేళ వాళ్ళు మంచిగా జెన్యూన్ ఉంటే జెన్యూన్ అని చెప్పి పబ్లిక్ రివ్యూ ఇస్తుంది. జెన్యూన్ గా లేకపోతే జెన్యూన్ లేని రివ్యూ ఇస్తుంది. కాదు సార్, ఇంత జరుగుతుంది కానీ మరి మీరు చాలా క్లియర్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, బానే ఉంది. కానీ శేఖర్ భాషా గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన ప్రూఫ్స్ తో సహా మొత్తం అంతా లావణ్య గారు ఏం చేశారు అనేది చూపిస్తున్నారు కదా. అదే అమ్మాయిగా దొరకనంత వరకు దొరసానే, దొరికిన తర్వాత ఎవరైనా డమ్మీయే. మరి దొరికేశారు కదా. మరి ఇప్పుడు దొరికేసినప్పుడు కొంచెం ఇది కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుండేది. తప్పులు మరి ఎక్కడ కంట్రోల్లో ఉండట్లేదు, పైగా అటాక్ కూడా చేశారు. మరి అంతే కదా. ఇప్పుడు నీకు విషయం తెలుసా అమ్మ, అటాక్ చేసిర్రు, హాస్పిటల్లో ఉన్నాడు, మనోడు బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు సరే అమ్మ, అతను వచ్చి రికార్డింగ్స్ అవి ఏవో అన్నీ వినిపించాడు, ఓకే బాగానే ఉంది, ఓకే. నీకు ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, తప్పు చేసింది కాబట్టి ఆమెకు ఏం చేయాలో అర్థం కాక మరి డ్రగ్స్ ఏమైనా తీసుకుందా లేకపోతే ఏందో అసలు శేఖర్ భాష అలా కొట్టడం అయితే నాకైతే అస్సలు నచ్చలే. ఒక అమ్మాయి ప్లేస్లో ఉండి అంత మనుషులను పెట్టించుకొని కొట్టడం ఎవరైనా సరే తప్పే. అదే ఇప్పుడు ఆ అమ్మాయి కొట్టింది కాబట్టి అది కొంచెంలోనే పోయింది. అదే శేఖర్ భాష చేసుకొని అట్లా ఏమైనా చేస్తే దాన్ని ఎంత పెద్దగా చేస్తుండేనే. ఇక అమ్మాయి మీద తిరగబడ్డాడు, అమ్మాయిని కొట్టిండు. అది ఏందో అండి, ఆ చట్టం ఏందో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. అమ్మాయిలకే చట్టాలు ఎక్కువ మారిపోయినట్టున్నాయి, కానీ అబ్బాయిలు కొంతమంది తెలుసుకోవాలి. అబ్బాయిలకు కూడా చాలా చట్టాలు ఉన్నాయి, చాలా ఎదుర్కోవచ్చు. వాళ్ళకు ఉన్నంత చట్టాలు మనకు కూడా ఉన్నాయి. కొంచెం మైండ్తో ఆలోచించి డిసిషన్ తీసుకోండి. వాళ్ళేం తోపులు కాదు, వచ్చి ఏవంగానే మీడియా చూపించే ధైర్యంగా వచ్చి చెప్పేసేయండి, ధైర్యంగా వచ్చి రివీల్ చేసేసేయండి మీ దగ్గర ఉన్నది. వాళ్ళకన్నా ముందు మీరే రివీల్ చేసేసేయండి మీ దాకా వస్తే.
మీరు ఇంతకీ ఈ విషయం అబ్బాయిలకు చెప్తున్నారా అమ్మాయిలకు చెప్తున్నారా? అమ్మాయిలకి చెప్తున్నా, అబ్బాయిలకి చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నేను రీసెంట్లీ ఒక కామెంట్ చూసా అమ్మా. రీసెంట్లీ కామెంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి అనుకున్నాను, నేను ఎప్పుడు చూడను, వేరే వాళ్ళు ఎవరో చూసి నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించారు. టాపిక్ నా గురించి ఉంది అక్కడ. కానీ నిజాలు ఏందో కామెంట్ పెట్టిన వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళని నాకు తెలుసు. ఎందుకు అట్లా కామెంట్లు పెట్టారు? ఇప్పుడు లంగ పని చేసింది కాకుండా ఏదన్నా కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అందరికీ కలిపి చెప్తున్నా, ఏదన్నా కావచ్చు. ఇప్పుడు మీ దగ్గర ఉండే ప్రూఫ్లు మీ దగ్గర ఉంటే, మా దగ్గర ఉండే ప్రూఫ్లు మా దగ్గర ఉంటాయి. మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అంటే మా దగ్గర ఏం లేక కాదు, అన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరిని అలా 10 మందిలో నేను నాకిపోయాను కదా అని చెప్పి అందరినీ నాకించేద్దామని చెప్పి చూడకండి దయచేసి. ఇది మీరు ఈ స్వీట్ వార్నింగ్ ఎవరికి ఇస్తున్నారు? అది వాళ్ళకి తెలుసు. ఓకే, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే మేము ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాం, ఇంత చేస్తున్నాం అంటే మా దగ్గర కూడా ఉంటాయి ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే, చాలా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే సాక్షులను కూడా తీసుకొచ్చి మీడియా ముందు నిల్చోబెట్టి చెప్పిస్తా నేను ప్రతి ఒక్కటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దయచేసి మానుకోండి, నాకు మీ మీద ఎలాంటి పగ లేదు. మీరు ఇవన్నీ పెట్టుకొని లేని పగలను తీసుకురాకండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఒప్పుకుంటా నేను. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదండి, ఒకరు మంచిగా అయితే ఎదుగుతారంటే వాళ్ళని ఎట్లా తుంచేద్దామా, నేను నాశనం అయిపోయినా కదా వాళ్ళు నాశనం అయిపోవాలి. ఐ మీన్ ఇప్పుడు ప్రూఫ్లు అన్నీ బయటపడ్డాయి లావన్నీ, ఇక నేను ఎట్లా అయిపోయినా ఎందుకు వదలాలి, నేను చేద్దాం పెద్ద చేద్దాం, ఎంత చేసినా కూడా కాదు. ఇప్పుడు తప్పులు ఉప్పు అయిపోతాయా? ఉప్పులు తప్పు అయిపోతాయా? అవవు కదా. ఎంత చేసినా ఉప్పులు తప్పుగావు. నిజాలు అనేది ప్రూఫ్స్ అనేది బయట పడతాయి. బయట పడినప్పుడు మీరే చిన్న ముఖం వేసుకొని ఇజ్జత్ మొత్తం పోగొట్టుకొని, మొగోనికి ఇజ్జత్ పోయినా సరే వాడు బతకగలడు, ఆడామెకు ఒక్కసారి ఇజ్జత్ పోతే బతకలేడు. పెద్దోళ్ళే చెప్పారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి తెలియక మొగోడు, ఓకే తెలిసి కూడా తప్పు చేసినా కూడా అప్పట్లో ఏమంటుండే, ఆ మొగోడు కదా ఏదో అనేస్తుండే అప్పట్లో. కానీ ఆడామె ఒక్క తప్పు చేసినా కూడా దాన్ని జడ్జి చేస్తారు. ఇప్పుడు సమాజంలో ఎలా ఉందంటే, అబ్బాయి తప్పు చేసినా కూడా ప్రశ్నించవచ్చు, అమ్మాయి తప్పు చేసినా కూడా ఎక్కువ ప్రశ్నిస్తారు. ఇప్పుడు చూసి జాగ్రత్తగా చూసారా సార్, అమ్మాయిలు తప్పు చేసినా ఎక్కువ ప్రశ్నిస్తారు అని మీరే చెప్తున్నారు. మళ్ళీ అమ్మాయిలుగా చట్టాలు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాయని మీరే చెప్తున్నారు. సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు లావణ్య విషయంలో అంత సపోర్ట్ చేసింది, ఇప్పుడు లాస్ట్ శేఖర్ భాష వచ్చి అంత చేసిండు. ఇప్పుడు శేఖర్ భాషని అంత వలగొట్టిర్రు, మరి ఏం చేస్తున్నారు? మరి ఏమైనా చెప్పారు? మరి అయితే ఏం చేపించాలి? ఏం చేపించింది? అరెస్ట్ చేయండి ఆమెని. అరెస్ట్ చేయడానికి సార్, ఇప్పుడు అరెస్ట్ చేయడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితేనో, లేకపోతే చట్టానికి ఏం కావాలి? ప్రూఫ్స్ కావాలి. ప్రూఫ్సా? అంత క్లియర్ కట్ గా చెప్తుంటే శేఖర్ భాష ఇంకేం ప్రూఫ్స్ కావాలి? సార్ చెప్తే సరిపోదు సార్, అక్కడ ఏదైనా ఒక సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి, లేదంటే ఆ అమ్మాయి అతన్ని కొట్టించడం ఎవరైనా చూడాలి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. శేఖర్ భాష నటిస్తున్నాడు అని మీరు అంటారా? నాకు తెలిసినంత వరకు శేఖర్ భాష నటించాడు. నాకు అతనితో ఉన్న నేను ఒక 30 days వరకు వేసిండొచ్చు. అలాంటి వ్యక్తి అయితే కాదు. మరి నాకు తెలిసి నటించే వ్యక్తి కాదు. ఎవరైనా సరే నన్ను కొట్టింది అని చెప్పి మీడియా ముందు చెప్పుకోవాలని ఎవరికి షోక్ ఉండదు మొగోళ్ళకైతే. సార్ ఇక్కడ కొంచెం ఒక చిన్న విషయం, నాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ శేఖర్ భాష గారికి నాకు క్లాషెస్ వద్దు. శేఖర్ భాష గారు మీకెంత మంచి ఫ్రెండ్, నాకు అంతే మంచి ఫ్రెండ్. ఇక్కడ శేఖర్ భాష గారు అబద్ధం చెప్తున్నారని నేను చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే నేను శేఖర్ గారికి కూడా ఆఫ్ కెమెరా ఒకటే చెప్పాను, సార్ మీరు కొట్టించిందని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి ఫైల్ చేసింది, ఇటు ఈయన ఫైల్ చేశారు. కాకపోతే ఆ అమ్మాయి ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట, కానీ సార్ చేసిన ఎఫ్ఐఆర్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని సరే డైరెక్ట్ గా మీడియా ముఖంగా చెప్పారు. నేను కూడా అదే మొత్తుకుంటున్నా అమ్మా. అప్పటి నుంచి మీకు అర్థం కావట్లే? నాకు చాలా క్లియర్ గా అర్థమైంది. అమ్మాయికే బాగా అమ్మాయినే పట్టించుకుంటారు. ఎందుకు అని చెప్తున్నా నేను. ఎందుకు మనం కూడా ఫైట్ చేద్దాం అంటే ఆడవాళ్ళు అమాయకులు అని చెప్పి మొదటి నుంచి ఉంది కదా సార్. అమాయకులు సరే, మరి అమాయకులు లాగానే ఉండకుండా ఇప్పుడు శేఖర్ భాష మొత్తం అన్ని గెలికి అన్ని తీసింది కదా. అమాయకత్వం ఏమైపోయింది? బయట పడిపోయింది కదా సార్. కొంతమంది గురించి మాట్లాడుతున్నా నేను, కొంతమంది గురించి దయచేసి చెప్తున్నా. ఎందుకంటే రేపు పొద్దున ఎవరిదన్నా జరగవచ్చు. కొంచెం ఆలోచించండి. ఆడవాళ్ళు కూడా కెమెరా ముందు వచ్చేటప్పుడు, ఇప్పుడు కెమెరా ముందే వచ్చి విచ్చలు విడిగా బాడకో దేడుకో ఇది చేసింది అది చేసిన కడుపు చేసింది దీపించుకుంది అది ఇదే కాదు. మీ ఇజ్జత్ ఎంత పోతుంది? ఆ వీడియో క్లిప్ ఎన్ని రోజులు దాకా ఉంటుంది? అవతల వాళ్ళు ఇజ్జత్ ఎక్కువ పోదు, బరి తెగించి వచ్చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినావు నీకేం ఏమన్నా దక్కిందా? ఇప్పుడు లావణ్యకి ఏమన్నా దక్కిందా?
ఏమన్నా వచ్చిందా ఇప్పుడు? అంటే ఆవిడ జస్టిస్ ఏదైనా జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఆ తప్పులు పెట్టుకున్న తర్వాత ఇంకేం జస్టిస్ జరుగుతుంది? Beginning లో అరే మా వాడిని గుద్దవాళ్ళ కొడితేనే జస్టిస్ జరగలేదు. శేఖర్ భాష అని కెమెరాలు ఉన్నాయా, ఆడగొట్టిర్రా ఈడగొట్టిర్రా అని అంటారు. ఇంకేం జస్టిస్? తప్పు పెట్టుకొని ఆమెకు జస్టిస్ జరిగి ఆమెకే సపోర్ట్ చేసి ఇక తమ్ము గుద్దియాలేమో నువ్వు ఏ తప్పు చేయలేదు అని అన్ని ప్రూఫ్స్ చూసిన తర్వాత. నెల రోజులు బట్టి శేఖర్ గారు ఈ కాజ్ గురించి ఫైట్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా చేస్తున్నా అమ్మా శేఖర్ తరపున, నేను కూడా చేస్తున్నా. శేఖర్ నాకు ఫోన్ చేస్తే శేఖర్తో పాటు నేను కూడా కూర్చుంటా. చూద్దాం ఎవడు వస్తాడో, ఇక శేఖర్ని ఎవరు కొడతాడో కూడా చూద్దాం. ఆల్రెడీ కొట్టేశారు కదా. కొట్టేశారు, ఇంకా ముందైనా ఇప్పుడు కొట్టకుండానే కాపాడుకుంటాం కదా. అయిపోయింది, కొట్టేశారని మీరే అంటున్నారు, ప్రూఫ్ లేదు కదా అని మీరే అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కొట్టిన మాట కరెక్టే, ఆయన కొట్టుకోలేరు. కాకపోతే నేను చట్టానికి ప్రూఫ్ కావాలి అని ఆయన నేను నమ్మలేదు అని మీకు చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ మీకు. ఏం చట్టానికి ప్రూఫ్ కావాలి? మా అమ్మాయికి అయితే కొట్టిందని చెప్తే నమ్మేస్తారు, రాసేస్తారు, కేసు బుక్ చేసేస్తారు. అబ్బాయికి మాత్రం ప్రూఫ్ ఉందా అని అవుతారు. ఇదేం చట్టమో నాకు అర్థమైతే లేదు. సార్ మీరు అసలు అంటే ఎలా మాట్లాడుతున్నారంటే మీరు వన్ సైడెడ్ గా మాట్లాడలే అమ్మా. ఒక చిన్న విషయం సరే వన్ సైడ్ గా మాట్లాడినాం సరే, అప్పటిదాకా లావణ్య సిస్టర్ అది ఇది అని చెప్పి ఓకే అన్న, ఇప్పుడు కూడా నాకు సిస్టర్, ఆడవాళ్ళ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది 100%. కొన్ని జరిగిన పరిణామాల వల్లనే కొంతమందిని మాత్రమే నేను అంటున్నా. సరే మీరే చెప్పారు కదా ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇచ్చాడు శేఖర్ భాష అని చెప్పి, మరి ఇంకేడా సిస్టర్ అంటే చెప్పండి మీరే. ఎవిడెన్స్ రానంత వరకు అమ్మ ఇప్పుడు తప్పు లేకపోతే నేను అమ్మాయి తరపున ఫైట్ చేస్తుండే, లావణ్య గారి తరపున ఫైట్ చేస్తుండే. ఇప్పుడు చిన్న పాప నాకు నేర్పించింది అది కూడా ఒక రూమర్ అనే లేకుంటుండే. ఎవరికన్నా ఫోకస్ వీళ్ళను ఇలా చేయాలి అని చెప్పి ఎవరికి ఉండదు కదా, ఆ జరిగితేనే జరిగిందని చెప్తారు. సరే సరే, ఇప్పుడు మీరేమంటారు ఫైనల్ గా ఇప్పుడు ఈ పోరాటం అనేది ఇంకా ఎంతకాలం కంటిన్యూ చేయాలి, ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? ఎంతకాలం ఏం లేదమ్మా, మళ్ళీ ఒక కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది. కొత్త ఫ్లాష్ న్యూస్ వచ్చింది మన జేర్ వైజాగ్ ఏదో జరిగింది కదా, అది ఒక 10 రోజులు నడిచింది. మా చందుది ఒక 10-15 రోజులు నడిచింది. ఇది కూడా నాకు తెలిసి ఒక 5-6 రోజులు నడుస్తుంది. ఇంకా దాని తర్వాత ఇది మర్చిపోతుంది. కొత్తదనం కావాలి మీ మీడియా వాళ్ళకి, ఈ జనాలకి కొత్తది కావాలంటే. అసలు మీరు బిగినింగ్ నుంచి మీడియా వాళ్ళని ఎలా మాట్లాడుతున్నారంటే, మీరు మా ఛానల్స్ కి వస్తారు, మేము ఇచ్చిన కాఫీ తాగుతారు, కూర్చొని చక్కగా మాట్లాడతారు, ఫైనల్ గా మళ్ళీ మా మీదే రివర్స్ లో కౌంటర్స్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఇప్పుడు రాస్తారు ఉంది లావణ్య గారిది, మస్తాన్ సాయి గారిది, దాని తర్వాత మన ఆర్జేది, మల్గోత్ర వీళ్ళది, వీళ్ళందరిది జరుగుతుంది. సెన్సేషన్ టాపిక్ ఇప్పుడు రేపు వేరే జరిగింది అనుకో, ఇంకా దాన్ని గుర్తు చేసుకోరు. ఇక అక్కడ మర్చిపో, ఇక కెమెరాలు పోదు, ఆడికి కెమెరాలు పోదు, చట్టం పోదు, ఎవరు పోరు, మీరు అక్కడ ఉంటారు. ఈ టాపిక్ మర్చిపోతారు. ఇక కొత్త టాపిక్ ఏదైనా వచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటది. పర్వాలేదు సార్, నేను అప్పుడు కూడా మిమ్మల్ని పిలిచి మీ ఒపీనియన్ తీసుకుంటాను దాని మీద కూడా. ఏం ఒపీనియన్ తల్లి, అసలు ఇవి చెప్పాలంటేనే నాకే ఎట్లా సిగ్గుగా అనిపిస్తుంది. వేరే వాళ్ళు చూసుకుంటే నన్ను నెగిటివ్గా అనుకుంటారు. ఈడేంద్ర అబ్బాయి ఊకే ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా చేస్తుండు. ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓర్చలేరు. ఉన్నట్టు చెప్పినా కూడా జనాలు ఓరుస్తలేరు. అట్లా మనం నిజాయితీగా మాట్లాడదాము మనం అనుకుంటున్నాము, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. మనకి ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద పగలు లేవు, ఎవరితో రిలేషన్షిప్లు లేవు, ఎవరేం మనకేం దగ్గర వాళ్ళు ఏం కాదు. మా ఉన్నట్టు డేర్గా మాట్లాడుతున్నాం అంతే. అన్యాయం జరిగింది, అరే నాకు కూడా బాధ అనిపించింది. శేఖర్ది హాస్పిటల్ చూసి ఆ వీడియో నాకు మస్తు బాధ అనిపించింది. అలా కొట్టడం సరే, కొట్టింది ప్రూఫ్లు అవి అని అడుగుతారు. అదే అమ్మాయి నాకు కొట్టిందని చెప్పకపోతే ప్రూఫ్లు అడగరు కదా. సరే సూర్య గారు, మన ఇద్దరికి ఎప్పుడు కూడా శాంతియుతంగా టాపిక్ అనేది ఎప్పుడు కంటిన్యూ అవ్వదు. ఎలా ఉంటుందంటే బిగినింగ్ చక్కగా నవ్వుకుంటూ ఇద్దరం స్టార్ట్ చేస్తాము, ఎండ్ ఆఫ్ ది టాపిక్ వచ్చేసరికి మనకి ఎప్పుడు ఏదో ఒకటి వార్ జరుగుతూనే ఉంటుంది. సరే ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఇప్పుడు ఫైనల్గా మీరేం చెప్తారు? అమ్మా ఫైనల్గా నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఈ ప్రూఫ్స్ ఇవన్నీ బయట పెట్టిన తర్వాత శేఖర్ భాష, జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ గారు, జస్టిస్ ఫర్ ప్రీతి గారు, జస్టిస్ ఫర్ మా ఫ్రెండ్ ఆర్జే, వీళ్ళకి జస్టిస్ జరగాలని చెప్పి కోరుకుంటున్నా. అదే ఈ అమ్మాయి తప్పు లేకపోతే, లావణ్య గారిది తప్పు లేకపోతే 100% జస్టిస్ ఫర్ లావణ్య అంటున్నాను. తప్పులు బయట పడ్డాయి కాబట్టి వాళ్ళని బతకనివ్వండి, వదిలేయండి చాలు. ఎంత పీడించాలో, ఎంత చేయాలో, ఎంత ఇక మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, ప్రపంచం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇంకొక 3-4 రోజులు అయితే వేరే కొత్త టాపిక్ వస్తుంది ఏదో ఒకటి. జస్టిస్ ఫర్ వీళ్ళకి దయచేసి సపోర్ట్ చేయండి. నా సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. అదే ఒకవేళ చెప్తున్నా సిస్టర్ తప్పు చేయకపోతే నేను ఆమెకు సపోర్ట్ చేస్తా.
తప్పు చేసిన ప్రూవ్ అయిపోయింది కాబట్టి నేను సపోర్ట్ చేయలేను. సూర్య గారు ఎనీవేస్ అంటే మీరు స్టూడియోకి వచ్చి ఇదంతా మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. కాకపోతే ఏంటంటే డెఫినెట్గా రాజ్ తరుణ్ గారికి జస్టిస్ అండ్ ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ బెయిల్ గురించి ఆయన ఫైట్ చేస్తున్నారు అండ్ మేము కూడా అనుకుంటున్నాం జస్టిస్ ఫర్ రాజ్ తరుణ్ అండ్ జస్టిస్ ఫర్ ప్రీతి, జస్టిస్ ఫర్ శేఖర్ భాషా గారు అని చెప్పేసి. అండ్ మాకు వచ్చిన కామెంట్స్ ప్రకారం కూడా చాలామంది శేఖర్ భాషా గారికి సపోర్ట్ చేస్తున్నారు బికాజ్ ఆయన మీద రీసెంట్గా అటాక్ కూడా జరిగింది కాబట్టి అదొక సింపతి కూడా ఆయన క్రియేట్ అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వచ్చి మా స్టూడియోకి శేఖర్ భాష నాకు కాల్ చేస్తే 100% శేఖర్ భాష పక్కన పోయి నేను నిలబడతా. ఓకే, మీడియా సాక్షిగా చెప్తున్నా. రైట్, నాకు కాల్ చేయలేదు అండ్ మనోడికి నేను గుర్తున్నానో లేదో నాకు కూడా తెలియదు. నాకైతే మనోడు గుర్తున్నాడు. ఓకే, ఎందుకంటే నాకన్నా చాలా బిజీ పర్సన్ కాబట్టి, కలిసి కొద్ది రోజులే యాక్ట్ చేశాం కాబట్టి, తను హాస్పిటల్లో మాట్లాడి నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి సరే నేను స్టేటస్లో ఫోటో పెట్టడం జరిగింది, మీరు చూడడం జరిగింది, పిలిచారు, చెప్పాను జరిగినట్టు. నాకు ఎవరి మీద పగలు లేవు, ఎవరిని నెగిటివ్ క్రియేట్ చేయాలని లేదు. సాక్ష్యాలు బయటపడిపోయినాయి. జస్టిస్ గుడ్ జరిగితే బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నా. అది ఎవరైనా సరే, వీళ్ళ విషయం అనే కాదు, ఏదైనా సరే ఒకరిని జడ్జి చేసే ముందు, ఒకరిని చూపించే ముందు, ఒకరిని బ్లేమ్ చేసే ముందు వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకొని చేయండి దయచేసి ప్లీజ్, ఎవరికైనా చెప్తున్నా. ఎందుకంటే రేపు వాళ్ళ విషయంలో జరిగినట్టు రేపు పొద్దున ఇంకోరి విషయంలో జరగవచ్చు. ఎంత ఇప్పుడు ఓకే వాళ్ళు సెన్సిటివ్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ గారు కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, చనిపోతే హ్యాంగింగ్ చేసుకోవచ్చు, డిస్టర్బ్ అయిపోయి మైండ్. ఎందుకు సార్ వాళ్ళకి లేని థాట్స్ మీరు ఐడియా ఇస్తున్నారు? లేని థాట్స్ కాదండి, జనరల్ గా చెప్తున్నా. అంటే రీసెంట్లీ టుడే ఒక కేసు జరిగింది ఇలాంటిదే. ఇది బయట పడ్డది, కామన్ పీపుల్ బయట వల్లే ఈ రోజు జరిగింది. నేను ఇప్పుడు కావాలంటే చూపిస్తాను, అందుకే లేట్గా వచ్చాను మీ స్టూడియోకి నేను. అందుకు చూసింది చూపిస్తే బాగుంటుంది. డెఫినెట్గా సూర్య గారు, అంటే మీరు చెప్పిన దాని గురించి మేము తీసుకుంటున్నాము, అందులో ఏదైతే పాజిటివిటీ ఉందో. కాకపోతే ఏంటంటే బయట నెగిటివిటీ ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం మీడియా ఎప్పుడు స్ప్రెడ్ చేయదు. చాలామందికి మీడియా అనేసరికి మేము నిజాలు చూపిస్తాం కాబట్టి అందులో నెగిటివ్ని పీపుల్కి ఏది కావాలో అదే తీసుకొని అవసరం లేదంతా వదిలేసేస్తూ ఉంటారు. అదొకటి అమ్మ, దయచేసి నాకు ఎవరి మీద కోపం లేదు తల్లి. నేను చేశాను కాబట్టి మన ఆర్జేతోని నాకు బాధ అనిపించింది కాబట్టి అప్పటిదాకా నేను కూడా లావణ్య గారికి సపోర్ట్ చేశాను. ఎందుకు నేను రాలే, నేను వచ్చానా రాలే. ఎప్పుడైతే మా ఫ్రెండ్ అలా అప్పుడే నేను స్టేటస్ లో పెట్టడం జరిగింది, మీరు నన్ను పిలవడం జరిగింది. నాకెవ్వరిగో ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకెవ్వరి దోస్తానా లేదు, నాకెవరి మీద శత్రుత్వం లేదు, ఎవరి మీద పగ లేదు, ఏం లేదు. సరే కొంతమంది మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడలేకపోతున్నారు. నాకు వచ్చింది ఆపర్చునిటీని మాట్లాడుతున్నా, అందరి తరపున నేను మాట్లాడుతున్నా. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే నేనైతే తప్పు మాట్లాడానని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఇక బ్యాడ్ కామెంట్స్ అంటారా కంపల్సరీ వస్తాయి, కానీ జస్టిస్ ఫర్ నేను చెప్పిన వాళ్ళు మాత్రం జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సూర్యాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.